మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు రవీందర్ రెడ్డి గారు ఉన్నారు. సభ ప్రాంగణంలో ఉన్నారు. అయితే ఈ 25 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రజతోత్సవ సభ ఏ విధంగా జరుపుకుంటున్నారు, ఏంటి జనాలు ఏమనుకుంటున్నారు, ఇక్కడ ఏర్పాటు ఎట్లా ఉన్నాయి, ఎలా జరగబోతుంది అనే విషయాలు అన్నతో మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే. ఎట్లా చూస్తారు బీఆర్ఎస్ పార్టీకి మీకు సంబంధించి 25 సంవత్సరాల పండుగ అనాలా ఏంది రజతోత్సవ సభన ఎట్లా ఎట్లా వాస్తవంగా చెప్పాలంటే తెలంగాణలో దసరా దీపావళి పండుగలు ఎట్లనో బీఆర్ఎస్ పార్టీ 25వ రజతోత్సవ సభ కూడా అంతే ఉంటుంది. ఎందుకంటా ఉన్నానంటే దశాబ్దాల కాలంగా సాధించలేనటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని, అసలే రాదనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వం నడుస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాలు పూర్తి చేసుకొని 26వ సంవత్సరాలకు పోతున్న సందర్భం. అయితే ఈ గొప్ప సందర్భాన్ని యావత్ తెలంగాణ సెలబ్రేట్ చేసుకుంటుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి అడుగులు వేసినటువంటి ఏకైక పార్టీ, ఏకైక నాయకుడు కేసీఆర్ గారే. కాబట్టి ఖచ్చితంగా కూడా ప్రజలందరూ కూడా మా ఇంటి పార్టీతోటే మేము మా తెలంగాణను సాధించుకున్నాం. కాబట్టి ఇది చాలా గొప్ప వేడుకగానే అందరు భావిస్తారు. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. ఒకవైపు వేదిక దగ్గర కూడా సర్వాంగ సుందరంగా అలంకరించి ఒక పండగ వాతావరణాన్ని నెలకొల్పినరు. అన్ని రకాల ఏర్పాట్లు చేసి 10 లక్షల పైచిలకు జనాలు వస్తారనేటువంటి ఒక ప్రిపరేషన్ అయితే పూర్తయింది. 100కు 100% ఏదైతే 2 జాతీయ పార్టీలు తెలంగాణ ప్రజల పాలిట ఒక ద్రోహులుగా, నరభక్షలుగా మారినరో వాళ్ళకి ఇది ఒక చెంపపెట్టు హెచ్చరిక అని కూడా భావించవచ్చు. ఇవాళ ప్రశ్నించే వారి ఎవరైతే ప్రభుత్వానికి అగనిస్ట్గా మాట్లాడతారో వాళ్ళందరినీ అరెస్ట్ చేసిన పరిస్థితి. నిన్న కూడా మీ పైన ఒక కేసు పెట్టడం జరిగింది. ఎట్లా చూస్తారన్న దీన్ని? అంటే 25 సంవత్సరాలు ఒక పార్టీ ఇన్ని కేసులు ఎదుర్కొని ముందుకు వస్తూ ఉన్నది. ఇప్పుడు నేనున్నాను, నా పైన ఆరోపణ వచ్చినప్పుడు నిజంగా నికార్సుగా నిజాయితీగా నేనుంటే నేను సమాధానం చెప్పుకుంటా. నేను సమాధానం చెప్పనప్పుడే వక్రదారులు ఎంచుకోవాల్సి వస్తుంది. ఇలా ప్రజల సమక్షంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రశ్నిస్తున్న ప్రశ్నలకు సమాధానం లేక పోలీసులను నమ్ముకొని ఈ ప్రభుత్వం కాలం వెలుబుస్తుంది తప్ప మరొకటి కాదు. ఈ అరెస్టులకు, ఈ ఒత్తిడిలకు తలొగ్గేటువంటి పరిస్థితి కేసీఆర్ గారి నాయకత్వానికి లేదు, రాదు అని చెప్పేసి తెలియజేస్తాం. ఎట్లా ఉండబోతుంది సభ? 100కు 100% ఈ సభ యావత్ తెలంగాణలో ఉన్నటువంటి చిన్న చితకపాటి నుంచి మొదలుకుంటే జాతీయ పార్టీల వరకు కూడా వాళ్ళ గుండెల్లో గుబులు రేపే సభ, యావత్ తెలంగాణ గర్వించదగ్గ సభ ఈరోజు నిర్వహిస్తూ ఉన్నాం. 100కు 100% కాదు, 100కు 1000% ఈ సభ విజయవంతం. గతంలో తెలంగాణ ఉద్యమం టైంలో ఇట్లా బండి వెనుక బండి గట్టి కానీ, లేకపోతే సకల జిల్లా సమ్మె అని ఇట్లాంటి సంఘటనలు చూసినా కానీ, మరో తెలంగాణ వచ్చిన 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంది బీఆర్ఎస్ పార్టీ. ప్రజలు తరలి వస్తూ ఉన్నారు, రైతాంగం తరలి వస్తూ ఉన్నారు, ఎడ్ల బండ్లు కట్టుకొని, కార్మికులు తరలి వస్తూ ఉన్నారు, మహిళలు తరలి వస్తూ ఉన్నారు. ఏమనుకోవచ్చు ఈ సంవత్సరాల్లో ఏం మిస్ అయ్యారు? నేనేమంటున్నానంటే ఇంతకుముందే చెప్పాను, ఇది పండగ యావత్ తెలంగాణ ప్రజల పండగ. ఇది నాట్ ఓన్లీ బీఆర్ఎస్, నాట్ ఓన్లీ కేసీఆర్ గారి పండగ కాదు, బీఆర్ఎస్ పార్టీ సైన్యం పండగ కాదు, యావత్ తెలంగాణ ప్రజల పండగ. కాబట్టి ఒక రైతులు ఎడ్ల బండ్లు కట్టుకొని బయలుదేరుతూ ఉన్నారు, మరికొందరు రైతులు ట్రాక్టర్లు వేసుకొని వస్తూ ఉన్నారు, మరికొందరు రైతులు వివిధ వాహనాల ద్వారా, ప్రజలు వివిధ వాహనాల ద్వారా ఇక్కడికి వస్తూ ఉన్నారు. ఈ ప్రతిపక్ష పార్టీలో కేసీఆర్ గారు ఉన్నారు అనే ఆలోచనలో ప్రజలైతే లేరు. ఎందుకు లేరు అంటే గతంలో కానీ ఇప్పటి కానీ ఒకసారి మనం గమనించినట్టయితే తెలంగాణ రాష్ట్రానికి ఏదైతే శ్రీరామ రక్ష కేసీఆర్ గారి నాయకత్వం భావిస్తూ ఉన్నారో, ఇలా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందనే భావన ఎవరికి లేదు. 100కు 100% మా నాయకుడు, మాకు రక్షణగా ఉండేది కేసీఆర్ గారు కాబట్టి కేసీఆర్ గారు వెంట పోతామనే భావనలోనే వస్తున్నారు తప్పితే ఈరోజు ప్రభుత్వంలో లేదు అనే భావన కానీ ఆలోచన ఏ ఒక్కరికి రావట్లేదు, రాదు కూడా. రాబోయే రోజుల్లో మళ్ళొక 20 సంవత్సరాలు కోలుకోలేనటువంటి దెబ్బ ఈ జాతీయ పార్టీలు కొట్టడానికి ప్రజలు సిద్ధపడుతున్నారనడానికి సంకేతమే ఇది.